ఇతడు మురికి బట్టలతో, ముఖంపై పెయింట్ మచ్చలతో ఇంటర్వ్యూకు వచ్చాడు. అది ఏకంగా సంవత్సరానికి మిలియన్ జీతం కలిగిన ఉద్యోగ ఇంటర్వ్యూ. అతన్ని సిఫార్సు చేసిన సూపర్వైజర్ ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. కంపెనీ యజమాని అతని రెజ్యూమే కుండా చూడాలనుకోలేదు. కానీ ఆ వ్యక్తి క్షమాపణ చెప్పలేదు. బదులుగా, నిన్న రాత్రి ట్రాఫిక్ ఫైన్ చెల్లించలేక డిటైన్ అయ్యాను. దాంతో బట్టలు మార్చుకునే అవకాశం రాలేదని అన్నాడు. అతని మాటలు విన్న యజమానికి ఇంకా కోపం వచ్చింది. అతను ఒక ట్రిక్కీ ప్రశ్న వేయించాడు. ఒకడు షర్ట్ కూడా వేసుకోకుండా ఇంటర్వ్యూకు వస్తే నీవేమనుకుంటావు? ఆ మనిషి నవ్వుతూ సమాధానమిచ్చాడు. అతని ప్యాంట్ మాత్రం చాలా బాగున్నట్టు ఉంది. ఈ సమాధానం యజమానిని నవ్వించింది. ఫలితంగా అతను ఇంటర్వ్యూ పాస్ అయ్యాడు. కానీ అసలు పరీక్ష అప్పుడే మొదలైంది. ఇంటర్న్షిప్ సమయంలో జీతం లేదు. ఇంటి ఖర్చులు ఎలా వస్తాయి? చాలా ఆలోచించి ఈ అవకాశాన్ని వదులుకోలేకపోయాడు. మరుసటి రోజు ఇంటర్న్షిప్ మొదలుపెట్టాడు. కంపెనీ నిబంధనలు చాలా కఠినంగా ఉండేవి. 20 మందిలో ఒకరినే ఎంపిక చేస్తారు. అతను ప్రతిరోజు ముందుగా వచ్చేవాడు. 6 గంటల్లో 9 గంటల పని పూర్తి చేయాల్సి వచ్చేది. ఇక తన కుమారుడిని స్కూల్ నుంచి తీసుకెళ్లేందుకు 3 గంటల ముందు వెళ్లేవాడు. మేనేజర్ అతనికి కాఫీ తేవడం లాంటి చిన్న పనులే అప్పగించేవాడు. కానీ అతను ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఒకరోజు అతను ఓ ముఖ్యమైన క్లయింట్కి కాల్ చేశాడు. క్లయింట్ 20 నిమిషాల్లో తన ఆఫీస్కి రావాలని కోరాడు. వెంటనే బయలుదేరాడు. కానీ మళ్లీ ఆ మేనేజర్ అడ్డొచ్చి కార్ పార్క్ చేయమన్నాడు. అందులో సమయం వృధా అయిపోయింది. చివరికి ఆలస్యంగా అక్కడికి చేరుకున్నాడు. అదేకాక చివరి పీస్ ఎక్విప్మెంట్ పనిచేయకపోవడం వల్ల తండ్రి కొడుకులు ఇంటి అద్దె కూడా చెల్లించలేకపోయారు. ల్యాండ్లార్డ్ వారిని బయటకు పంపించాడు. ఒక రాత్రి వారు పబ్లిక్ రెస్ట్రూంలో ఆశ్రయం పొందారు. ఆ రాత్రి ఎవరో తలుపు తట్టారు. తండ్రి తన కొడుకుని చెవులు కప్పి తలుపు మూసేందుకు కాలితో ఆపాడు. ఆ గట్టి మనిషి ఆ క్షణం కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరుసటి రోజు కూడా అతను పనికి వెళ్లాడు. పని తరువాత కొడుకుని షెల్టర్కి తీసుకెళ్లాడు. రాత్రివేళ కొడుకుని నిద్రపోసిన తర్వాత అతను ఏకైక కిటికీ నుండి వచ్చే వెలుగుతో ఆ ఎక్విప్మెంట్ ను మరమ్మతు చేయడంలో గడిపాడు. తర్వాత రక్తం అమ్మడానికి హాస్పిటల్కి వెళ్లాడు. అందులో వచ్చిన డబ్బుతో ఎక్విప్మెంట్ కు అవసరమైన భాగాలు, బల్బులు కొన్నాడు. ఆ రాత్రి ఆ బద్దలైన మెషిన్ మళ్లీ వెలుగులు వెరజిమ్మింది, చీకటిని ఛేదిస్తూ. ఆ ఎక్విప్మెంట్ ను అమ్మి కష్టాలు తగ్గించుకున్నాడు. హోటల్కి మారిపోయాడు. ఇంటర్న్షిప్ చివరి రోజు వచ్చేసింది. అతను చివరిదాకా పోరాడాడు. మేనేజర్ ఆఫీస్కి పిలిచినప్పుడు అతను జాకెట్ సరిచేసుకుని లోపలికి వెళ్లాడు. ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు సరదాగా అన్నాడు, ఇవాళ షర్ట్ వేసుకున్నాను. చివరి రోజు కదా అని. మేనేజర్ నవ్వుతూ అన్నాడు, రేపు వేసుకోనిరా. ఎందుకంటే రేపటి నుంచే నీ ఉద్యోగ తొలి రోజు ప్రారంభమవుతుంది. నీవు ఈ బ్రోకర్ ఉద్యోగాన్ని చేయాలనుకుంటున్నావా? క్రిస్, ఆ క్షణం అతని కష్టాలకి త్యాగాలు ఫలించాయి. అతను బయటకు వచ్చాడు. ఆ నడకలతో నిండిన వీధిలో తనకు కానే క్లాప్ కొట్టుకుంటూ కన్నీళ్లతో నిలబడిపోయాడు.